ఇవాళ కొంత బాధ అనిపిస్తున్నది, కొంత సంతోషంగా ఉన్నది. ఇక్కడికి వచ్చే ముందు సోదరుడు సిరికొండ మండలం పున్నా గ్రామానికి సంబంధించిన ఒక రైతు, మరి ఆ సోదరుడి పేరు పాండురంగ. పాండురంగ అనే రైతు ఆయనకున్న 4 ఎకరాల్లో జొన్నలు పండించిండు. జొన్నలు పండించిన తర్వాత మరి రైతు బంధు రాలే, టైంకు యూరియా దొరకలే, కరెంటు చక్కగా లేదు. కానీ కష్టపడ్డాడు. ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోయినా కష్టపడి జొన్నలు పండించి మరి ప్రభుత్వం కనీసం కొంటదేమో జొన్నలు 3720 రూపాయలు మద్దతు ధర ఉండే, ఆ మద్దతు ధరకు కొంటదేమో అనుకున్నాడు. పోయి మార్కెట్లో, సిరికొండ మార్కెట్లో మొత్తం జొన్నలని తీసుకుపోయి కుప్ప పోసిండు. వినబడతలేదా? వినబడతలేదా? क्या हुआ? कोई तकलीफ है? जरा बैठो भाई, पीछे बैठो, जरा पीछे वाला को नहीं दिख रहा. बीच में जो लोग हैं बैठ जाओ, बीच में जो लोग खड़े हैं बैठ जाओ. ये लोग मध्य निल्सुरो कुसोंడి. 15 मिनट में पूरा करेंगे. जरा దయచేసి కూర్చోవాలని మా అన్నల తమ్ముల గుర్తు. కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి, జై తెలంగాణ మనుషులైతే కూర్చోవాలి, కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి అంటున్నా. మీ ఇష్టం. ఇంకా ఇటున్నోళ్ళు కూడా కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి, అడ్డం ఉండొద్దు, కూర్చోవాలి దయచేసి. మరి పోయినాం, ఆ సోదరుడు పాండురంగ గారు చచ్చిపోతే ఆ కుటుంబాన్ని పలకరించడానికి, మందలించడానికి పోయినాం. ఆ ఊరికి పోతే ఊరంతా వచ్చింది. అనిల్ అన్న తీసుకపోతే అక్కడ ఆ కుటుంబంతో మాట్లాడితే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. చిన్న పిల్లలు ఎవరికి లగ్గం కాలే, అందరు ఇంకా ఆగమాగమే ఉన్నారు. భార్యకు చదువు రాదు, పాపం ఆమెకేం తెలియదు. ఆడపోతే అనిల్ అన్న వెంటనే, అన్న పార్టీ నుంచి సాయం చేయాలంటే ఒక 3 లక్షల రూపాయలు మన పార్టీ నుంచి వాళ్ళకి సాయం చేసి ధైర్యం చెప్పినాం. కానీ ఏం సరిపోతుంది, ఎట్లయితుంది? ఇలా మనం ఆలోచించవలసింది ఒక్కటే. కేసీఆర్ ప్రభుత్వంలో మనం ఆనాడు రైతును రాజును చేసే ప్రయత్నం చేసినాం. దేశానికి వెన్నుముకగా తెలంగాణ రైతులు ఎదిగేందుకు కేసీఆర్ గారు కష్టపడ్డాడు. ఒక రైతు బంధు తెచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మీ అందరికీ టైంకు ఎరువులు ఇచ్చిండు, టైంకు విత్తనాలు అందించిండు. మీరు కష్టపడి పంట పండిస్తే మళ్ళా కల్లాలు పెట్టి, ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టి కల్లాల దగ్గరనే ధాన్యం కొన్నాడు కేసీఆర్. ఆఖరికి కరోనా వస్తే కూడా రాష్ట్రం అంతటా వడ్లు పండించిన, జొన్నలు పండించిన, మక్కలు పండించిన, శనిగలు పండించిన, నువ్వు ఏది పండించినా ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం వచ్చినా బాధపడకుండా ప్రభుత్వమే మీది, తెచ్చుకున్న తెలంగాణనే మీకోసం అని చెప్పి ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చినా కేసీఆర్ గారు మీకోసం నిలబడ్డాడు. బ్రహ్మాండంగా మీకు లాభం చేసే ప్రయత్నం చేసినాడు. ఆయన చేసిన పనుల వల్ల తెలంగాణ ఇవాళ అన్నపూర్ణ, దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగింది. మరి ఇవాళ ఏమైంది ఇవాళ తెలంగాణ? తమ్మి, మీరు మధ్యలో నిల్చున్న వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, ప్లీజ్ కూర్చోండి, దండం పెడతా, కూర్చో ప్లీజ్, జరా ఉनको బిఠా అన్న. మీరు కూర్చోపోతే ఎన్నుకున్న వాళ్ళు గడబడి చేస్తారు, ప్లీజ్. దేశానికే అన్నం పెట్టే స్థాయికి, దేశానికే బువ్వ పెట్టే స్థాయికి ఇవాళ తెలంగాణ ఎదిగింది. కానీ నిన్న ఈ ఒక్క మాట మీరు జాగ్రత్తగా వినాలి, మనసుకి ఎక్కించుకోవాలి, 10 మందికి చెప్పాలి ఊర్లలో. నిన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ప్రభుత్వం మంత్రులందరూ కూర్చున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశం పెట్టినారు. ఏం చెప్పినారల్లా, ఏం డిసైడ్ చేసినారు అంటే, కేవలం ఈ కాడి నుంచి వచ్చే పంట నుంచి, ఈ కాడి నుంచి ఒక్క గింజ కూడా కేంద్రం ఇచ్చిన కోటా కంటే ఒక్క గింజ కూడా నేను ఎక్కువ కొనా అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఏమిటిది? కేంద్రం గిన్న నేను 40 లక్షల క్వింటాలే కొంటా అంటే నేను అంతకంటే ఒక్క గింజ ఎక్కువ కొనా అంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను అడుగుతున్నా, ఒక మాట మీరు ఆలోచించమని కోరుతున్నా. మరి ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఈ రేవంత్ రెడ్డి గారి గురువు గారు ఆనాడు ఇదే తెలంగాణను, ఇదే ఆంధ్రప్రదేశ్ను
ఏలిన సమైక్య పాలకులు వాళ్ళ పరిపాలనలో మన తెలంగాణ రైతులను అరిగొసబెట్టినరు, ఆగం చేసిండ్రు. పక్కన కృష్ణా నది ఉన్నా, గోదావరి నది ఉన్నా కరెంటు లేదు, నీళ్లు లేవు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, ఎక్కడికక్కడ గందరగోళ పరిస్థితులు, అప్పుల పాలైన రైతులు, ఆత్మహత్యలు. అందుకే దేశంలోనే మహారాష్ట్ర నంబర్ 1 ఉంటే రైతు ఆత్మహత్యల్లో నంబర్ 2 తెలంగాణ ఉండే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా ఒక పునాది పడ్డది. మంచి పునాది వేసుకున్నాం. 70 లక్షల రైతులకు 73,000 కోట్లు ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్. గర్వంగా చెప్పుకోవచ్చు. రైతు బంధు ప్రపంచంలో ఎక్కడ లేదు. అసొంటి పథకం పెట్టిండు. 2 సార్లు రుణమాఫీ చేసిండు. 2 సార్లు లక్ష చేస్తే 29,000 కోట్లు దానికి ఖర్చు అయిందంటే 10 ఏళ్లలో 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులలో పూడిక తీసుకున్నాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. అందుకే ఏమైంది? తెలంగాణ వచ్చినాడు 1,30,00,000 ఎకరాల్లో సాగు ఉంటే కేసీఆర్ దిగిపోయినాడు 2,30,00,000 ఎకరాలంటే 1,00,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. భూమి బంగారం అయింది. రైతు సంబరంగా ఉండే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ ఏమి జరుగుతా ఉంది మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ వచ్చింది. సరే, బోత్లో మీరు తెలివైన వాళ్ళు, మీరు అనుకున్నారు బోత్ నియోజకవర్గంలో ఆశ్రమాబాద్ వాళ్ళు ఏమనుకున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడ్డమైన మాటలు చెప్పినా, బీజేపీ వాళ్ళు ఎన్ని దొంగ మాటలు చెప్పినా నమ్మేది లేదు. మాకు కేసీఆరే కావాలి, అనిల్ జాదవే కావాలని మీరు గెలిపించిండ్రు. కానీ ఆదిలాబాద్ వాళ్ళు ఆదమర్చిండ్రు. పక్కకు ఖానాపూర్ వాళ్ళు మరి వాళ్ళు కూడా కలువళ్ళు అయిపోయారు. అందుకే అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దాన్ని తెచ్చి మనం ఎత్తిన పెట్టుకున్న పాపానికి ఏం జరిగింది ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలా. ఆయన వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి. వచ్చి ఏం చెప్పిండు? రైతులకు అన్ని పంటలకు నేను బోనస్ ఇస్తా. నువ్వు దొడ్డు వడ్లు వండించినా, సన్నవడ్లు వండించినా, పత్తి వండించినా, జొన్నలు వండించినా, మక్కలు వండించినా, మిర్చి వండించినా, సోయా వండించినా కింటాల్కు 500 బోనస్ నేను ఇస్తా అని చెప్పిండు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ అన్నాడు. కానీ ఇవాళ దొడ్డు వడ్లకు లేదు, సన్నవడ్లకు మాత్రమే అని మళ్ళా మాట మార్చిండ్రు. మాట మార్చి నాకేమైంది? 40 రకాల సన్నాలకు ఇస్తామన్నారు మొదలు. కానీ నిన్న చెప్తున్నారు 40 రకాల సన్నాలు కాదు, 7 రకాలకే ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇయ్యమని చెప్పి మళ్ళొకసారి రైతుకు మోసం చేసే పరిస్థితి. అదే మన ప్రభుత్వం ఉన్ననాడు మక్కలు కొన్నాం, శనిగలు కొన్నాం, కందులు కొన్నాం, జొన్నలు కొన్నాం, వడ్లు కొన్నాం. 1, 2 కాదు, సోయాబీన్తో సహా అన్ని కూడా కొన్నాం. పంజాబ్ను దాటిపోయి నంబర్ 1 రాష్ట్రమైనం. మరి వ్యవసాయం దండుగా అన్నోళ్లను పండుగ చేసి చూపెట్టినాం. కాంగ్రెస్ ఏం చెప్పింది ఒకసారి యాద్ చేసుకోండి దయచేసి. మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా ఎరికే. 5 నిమిషాలు బంద్ చేసుకుందాం. కాంగ్రెస్ ఏం చెప్పింది ఒకసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. 10,000 ఇస్తుండు కేసీఆర్, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు రైతు బంధు, మేము 3 పంటలకు ఇస్తాం. కేసీఆర్ 2 పంటలకే ఇస్తుండు, మేము 3వ పంటకు కూడా ఇస్తాం. కేసీఆర్ భూమి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, మేము కౌలు చేసుకున్నటోళ్ళకు కూడా మేము రైతు బంధు ఇస్తాం. రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తాం. నేను ఒక్కటే అడుగుతున్నా, మొన్న వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోత్ నియోజకవర్గానికి. అనిల్ జాదవ్ గారు అదే వేదిక మీద ఉన్నాడు. అక్కడ మన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, అంతా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పిలిస్తే వాళ్ళు తీసుకొచ్చిన ప్రజలు, రైతులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి బోత్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్ అనగానే కిందికెళ్ళి సీటీలు, కిందికెళ్ళి సప్పట్లు మారు మోగిపోయినాయి. పరేషాన్ అయిపోయింది ముఖ్యమంత్రి. నాకు సప్పట్లు కొడతలేరు, అనిల్ జాదవ్ కు బాగా కొడుతున్నారు, ఇదెక్కడి కథ అని ముఖ్యమంత్రి పరేషాన్ అయింది. పరేషాన్ అయిపోయి ఇక పంచి డైలాగులు కొట్టుడు మొదలు పెట్టిండు. పంచి డైలాగులు ఏం కొట్టిండు? పంచి డైలాగులు ఏమి అంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఎలక్షన్లకు మునుపు మీరు కూర్చోనరా నాయన, వెనక కనబడతలేరట, కూర్చోనరా భయ్ దండం పెడతా. ఎలక్షన్లకు మునుపు ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? అన్ని పనులు చేస్తా,
100 రోజులలోనే చేస్తా. పిల్లగాళ్ళకు స్కూటీలు ఇస్తా, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా, రైతులకు 15,000 ఇస్తా, ముసలోళ్లకు 4,000 పెన్షన్లు ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తా, అన్ని 100 రోజుల్లోనే చేస్తా అని డైలాగులు కొట్టిండు. అయితే మొన్న అనిల్ జాదవ్ గారు మరి వివిధ సభల్లో అడుగుతున్నాడు, ఏమాయ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు అంటివి, 420 హామీలు ఇస్తేవి, 3 నెలలు అంటే 100 రోజులనే చేస్తా అంటివి, ఏమైందయ్యా అని అడిగితే బోత్లో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, సోయి కూడా లేదు ముఖ్యమంత్రి అని. ఏమంటున్నాడు, 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట నేను ఇది మనకు తెలియదా? పిల్లలు 3 నెలలకు పుట్టారని మనకు తెలియదా? ముఖ్యమంత్రి మాట్లాడుతుండు, 3 నెలలనే పిల్లలు పుడతారా? కండలు తిరిగిన పైల్వాన్ ఉంటే కూడా అని మాట్లాడుతుండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టారు మాకు కూడా ఎరికే, కానీ 3 నెలలు కాదు మరి 30 నెలల పుట్టకపోతే నిన్నేమనాలరా? ఏమనాలే? 30 నెలలు అయిపోయింది కదా, సగం టైం అయిపోయింది కదా. ఇవాళ రేపు మా పిల్లలు మా బోతులో హుషారున్నారు. పిల్లలు ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్టా ఫట్టా, ట్రైలర్ చూసి చెప్తారు సినిమా హిట్టా ఫట్టా. అన్నం ఉడికిందా లేదా తెలుసుకునేందుకు ఒక చిన్న మెతుకు చాలు మా వాళ్ళకు హుషారు. మరి నీదేమో సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయ, ఒడిచిపోయింది సినిమా, 50% అయిపోయింది. అందరికి అర్థమైపోయింది కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, అందరికి అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు క్యాలెండర్ మారుతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడా, ఇది తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇయ్యాల ఆలోచన చేస్తా ఉన్నది. మీరు ఒక్కటే యాద్ చేసుకోండి, ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ ఉన్నప్పుడు ఇటువంటి యూరియా సమస్య ఉండేనా? ఒక్క ఫోన్ చేస్తే మన ఆటో అన్నకో ఆటో తమ్మునికో కళ్ళం కాడికొచ్చి పొలం కాడికొచ్చి బంగారం వలే యూరియా బస్తాలు వేసిపోతున్నాయి. కరెక్టా నేను చెప్పేది కాదా? ఒక్క ఫోన్ ఆటోని ఫోన్ చేస్తే అసొంటిది ఇవాళ ఏంది పరిస్థితి? అదేదో యాప్ తెచ్చిండ్రు. యాప్ ఏం యాప్? అసలు షాపులో ఉంటే కదా యాప్లో ఉండేది, షాపులోనే లేకపోయా యూరియా, యాప్లో ఆడికెళ్ళి వస్తుంది. అది సమస్య. వీళ్ళకి తెలివి లేదు. ఆఖరికి రైతులకు సంచులు సప్లై చేసే తెలివి కూడా లేదు, బార్దానిచ్చే తెలివి లేదు. ఉన్నదా? సుతిలు లేదు, బార్దాన్ లేదు, సంచులు కూడా లేవు. అయితే మొన్న అనిల్ అన్న ఏం చేసిండంటే, అయ్యేమో సంచులు ఎందుకు దొరుకుతలేవు రాబాయ్ అని చెప్పి ఎంక్వైరీ చేసిండు. సంచులన్నీ ఆడిపోతున్నాయండి, ఎరికేనా? ఏడిపోతున్నాయి? ఢిల్లీకి పోతున్నాయి. నిండా పైసలు నింపి దోసుకున్న సొమ్మంతా ఢిల్లీకి పోతున్నాయి పైసలు. రైతులకి ఈయనకి పైసలు లేవు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టిండు ఇప్పటికి సిగ్గులేని రేవంత్ రెడ్డి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు? అప్పుడు కేసీఆర్ సార్ అన్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ అయిపోతుంది, రైతు బంధు ఉండదు, యాది పెట్టుకోండి, మోసపోతే గోసపడతారు అని చెప్పిండు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికేనా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ అంటున్నాడు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు, మేమేమన్నా దివానగాళ్ళమా, మాకేమన్నా దిమాగ్ లేదా, మేమేమన్నా పిచ్చోళ్ళమా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలే? హౌలా అనాలనా, దివానా అనాలనా, దిమాగ్ లేనోడనాలనా, ఏమనాలి చెప్పు? ఏం చేస్తావు? ఎక్కువ పెడతావు, ఇంకో కేసు పెడతావు, పెట్టు, అంతే కదా పెట్టేది. కేసులు పెట్టుడు తప్ప ఆయనకి ఏమైనా ఎరికేనా? ఏమైనా వచ్చా? కేసులు పెట్టుడు, బూతులు మాట్లాడు తప్ప 2.5 ఏళ్ళు పీకింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి మా ఆడపిల్లలకు 2,500 ఇస్తాను కదా, ఏమాయంటే నీ లాగుల తొండలిడిచి పెడతా. ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు ఎప్పుడేస్తావంటే నీ గుట్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా మరి మా పిల్లగాళ్ళు ఎదురు చూస్తాను 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావా అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకునేది నాకు అర్థం కాదు. నువ్వు బోటి కొట్టేటోనువా? బోటి కొట్టేటోడు అయితే పేగుల మెడలేసుకుంటావు. నువ్వు ఏమిటిది? ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి తిరిగి మాట్లాడాలి, సిగ్గులేని మాటలు. ఒకటి యాద్ చేసుకోండి, ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం
మొత్తం రైతాంగానికి ఒక శాపం. ఈ కాడి నుంచి కొనడటిగా ఆయన గింజలు కొనడట, వడ్లు కొనడట, మీరు వండించే జొన్నలు కొనడట, శనిగలు కొనడట. మోడీ ఎంత కొనమంటే గంతే కొంటాడట, మీదికెళ్ళి కొనడట. అంటే నువ్వు ఎకరానికి 40 క్వింటాలు వడ్లు వండించినా ఒకవేళ మోడీ గారు రేపటి రోజున కోట 10 క్వింటాలే అంటే 10 కొంటాడట, మిగతా 30 నువ్వు బయట అమ్ముకోవాలి. ఇవాళ నిన్న తీసుకున్న నిర్ణయం అది. మరి ఊకుందామా మరలబడదామా? నేను ఇప్పుడు పున్న గ్రామంలో కూడా చెప్పినా, మీకు కూడా చెప్తున్నా, రైతులను చూస్తున్నా నేను కొనుగోలు కేంద్రాలలో కాళ్ళు పట్టుకుంటూ పోయి ఆఫీసర్లు, అయ్యా కొనండి అయ్యా అని. కాళ్ళు పట్టుకున్నాడు కాదు, కాలర్ పట్టుకోండి. కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకుని అడగండి ఎక్కడ పోయింది, నువ్వు చెప్పిన బోనస్ ఎక్కడ పోయింది అని అడగండి, నువ్వు చెప్పిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పోయినాయి అని అడగండి. నీ వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని అడగండి. వదిలిపెట్టం రేవంత్ రెడ్డిని. నువ్వే కదా 15 రోజుల కింద చెప్పినావు చివరి గింజ దాకా కొంటా అన్నావు. ఇవాళ ఏమైంది మరి? చివరి గింజ దాకా కొంటా, మోడీ మెడలు వంచుతా, నేను మోడీని ఇది చేస్తా అది చేస్తా తొడలు కొడితివి. ఇవాళ ఏమైంది అని అడుగుతున్నా. కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు ఉన్నారు. మీ ఆదిలాబాద్ లో కూడా బీజేపీ ఎంపీ ఉన్నాడు. 16 మంది ఎంపీలని నేను అంటా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఎంత బాధ్యత ఉందో 16 మంది ఎంపీలు మీకు కూడా అంతే బాధ్యత ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం మేము కొనము, వడ్లు కొనమంటే మొత్తం కేబినెట్ మేము ఢిల్లీ పోయినాం. కేసీఆర్ సార్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం ఢిల్లీ పోయి ధర్నా చేసి ప్రభుత్వం మెడలు వంచి కొనేటట్టు చేసి వచ్చిన నాయకుడు మగాడు మనగాడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ ఉన్న ఎంపీలు 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు. మీకు కూడా జిమ్మేదారు ఉన్నది. రేవంత్ రెడ్డి తప్పించుకుంటా అంటే ఆయనని ఇడిచిపెట్టాం, ఎంపీలను కూడా ఇడిచిపెట్టాం. మీరు గెలిపించింది ఆదిలాబాద్ ప్రజలు. బీజేపీ ఎంపీని ఇక్కడ తప్పకుండా నిలదీయాలి, అడగాలి. ఏమయ్యా కొనడట మోడీ, ఎందుకు కొన్నాడు రేవంత్ రెడ్డి వడ్లు, ఎందుకు కొన్నాడు జొన్నలు, ఎందుకు కొన్నాడు కందులు, ఎందుకు కొన్నాడు సోయా? కేసీఆర్ ఉన్నప్పుడు కొన్నాడు ఎట్లా, ఇప్పుడు కొన్నాడు ఎట్లా అని గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నేను ముగించే ముందు మీ తరఫున చెప్పేది ఒకటే, ఇది రైతు బంధు ప్రభుత్వం పోయింది, ఒక రాబంధు ప్రభుత్వం వచ్చింది. ఈ రాబంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ అనేది కరోనా కంటే డేంజరు, ఇది ఊర్లలో చెప్పాలి. కరోనా అప్పుడు కూడా కేసీఆర్ గింజలు కొన్నాడు, వడ్లు కొన్నాడు, అన్ని కొన్నాడు. కానీ ఇలా కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ కాబట్టే వాళ్ళు కొంటలేరు. రైతును సంపే ప్రభుత్వం వచ్చింది. అందుకే నేను అనేది మిమ్మల్ని ఒకటే, రైతును రాజు చేసే కేసీఆర్ నాయకత్వం మళ్ళా రావాలంటే మనం గట్టిగా నిలబడాలి.